మద్రాసు వెళ్ళి ఆ సిల్క్ స్మితను హీరోయిన్ గా బుక్ చేసుకున్నా. అది కాస్త డైరెక్టర్ తో లేచిపోయే దాన్ని వెతుక్కుంటూ ఇలా బయలుదేరి వచ్చామమ్మా. అవునమ్మగారు, మా పిక్చర్ లో కుక్కలు బౌ బౌ అని మాట్లాడతా, కప్పలు డాన్స్ చేయట, పందులు బ్రేక్ చేయండిట, వగేరా వగేరా మా చిత్రంలో ఎన్నో విచిత్రాలు ఉన్నాయి. అవునమ్మగారు, మా చిత్రంలో ఆడవాళ్ళకి ఏమో బట్టలు ఉండవు, మగవాళ్ళకేం కొట్లు ఉండవు. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకీ మీ సినిమా పేరేంటి? మీ మొహాలు చూస్తుంటే సినిమా హాల్ బయట బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు, మీరు సినిమా తీస్తారా? ఓ శివరి మొహమాయ్, ఉన్నప్పుడు కాస్త కాజేసుకుని వస్తే ఇదేంద్రా ఇలా ఉంటుంది. అవునులేరా, మన బతుకులు దీనికి ఇంకా తెలియలేదు. అది సరే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మీ ఇద్దరు? నా మేనమామ కూతురైనా నా మరదల్ని చూద్దామని ఇలా వచ్చాం. మీ మరదలు చూడటానికి వచ్చారా? ఇంతకీ ఎవరు మీ మరదలు? ఇంకెవరు, మా రామే మావయ్య కూతురు భారతి. అవునా, అయితే మీరు ఎప్పుడైనా మీ మరదల్ని ఒక్కసారైనా చూసారా? చూసాం. ఎప్పుడు? కళ్ళలో సందకాడు చూసాం. ఎప్పుడు చూసారు? ఎక్కడ చూసారు? అది గౌన్ లేకుండా ఈ బజార్లో తిరిగేటప్పుడు చూసాం. అది గొడ్డు లేకుండా తిరిగేటప్పుడు చిన్నప్పుడు ఈ బజార్లో చూసాం. షడప్, అసలు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? సిగ్గులేదలా మాట్లాడడానికి? ఇవన్నీ కాదు కానీ మీ మరదల్లో ఒక్కసారైనా చూసారా లేదా? చూసానే ఎర్రి ముఖమా. ఎప్పుడు చూసావు? ఎక్కడ చూసారు? నిన్న కళ్ళలో సందకాడు చూసాను. అబ్బో, ఇంతకీ మీ ఇద్దరికి మీ మరదలు ఎవరో తెలుసా? ఎవరో చెప్పమ్మా. నా కర్మకు నేనే. నువ్వే మా మరదలివి. మరదల ఏ క్లాస్ బాబా కాకపోతే మరదలే ఇంట్లో నువ్వరా? నాకు అనవసరం లేచింది కదా. చూడండి బాబులు, ఇప్పటికే మీ మొహాలు బాగా వాడిపోయినలే కానీ సరేలే, ముందు లోపలికి పదండి. కడుపు నిండా మేకుదురు గాని. మరదా మా సినిమాలో హీరోయిన్ వెతుక్కుంటే ఇలా వచ్చాం. మా సినిమాలో నువ్వైన పని కోసం మరదా ఒక పాట పాడవా? ఏంటి ఒళ్ళు ఎలా ఉంది ఏంటి? నువ్వే నమ్మడు పాడతా కానీ కోట్లింగు, నాకు చాలా ఆకలిగా ఉందిరా. మచ్చాడి తిని బో కంచం మీద పడుకుంటా. త్వరగా రారా. వెళ్ళురా తొందరగా. మరదలా సాంగ్ వేస్తున్నావా? నీ ఇష్టం బాబా, నువ్వు అడిగితే ఏదైనా ఓకే.
సాగుతుంది నిద్రంతా పాడు చేసి లేవమంటూ గోల చేసి నీరు చల్లి నవ్వుతుంది కన్నే కొట్టి తిక్కమకలో నన్ను తోసేస్తుంది చెప్పలేదు నా మరదలు జబ్బలు చూపి జాకెటేసి నిబ్బరంగా ఉండనీయదే ఊసుబోత లేదు అంటూ ఏడ ఉండే ఆడికొచ్చి పోదమంటూ సంపుతుంటదే ఒక్కోసారి కోపంతో తెగ అరిచేస్తుంటే ఎన్ని చేసినా ఎంత సతాయించినా అప్పుడప్పుడు దాన్ని కష్టపెట్టినా నన్ను విడిచి దూరమైతే బతకలేను బావ అంటదే అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట చెప్పక్కర్లేదు వాడి మోటు మోజులని పొత్తులిస్తే ముద్దటాడు సుత్తులు ఏమో తిప్పేస్తాడు వద్దట్టున్న దగ్గరకొచ్చి తిరివాడు చుట్టుకుంటాడు వాడే నా బావంటే వాడే నా బావంటే వాడే నా బావంటే వాడే నా బావంటే అక్కర్లేదు నా కొంటె మరదలి చెప్పక్కర్లేదు దాని స్వీట్ సరసాన్ని చూపులతోనే చుట్టిస్తుంది మాటలతోనే కట్టిస్తుంది సైగలతోనే ఒప్పించేసి చెప్పుల ముందు పెట్టుకుంటదే అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట అదే నా మరదలట ఏమిటమ్మా భారతి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు నాన్న. నువ్వు మన భర్త కుమారు గురించి ఆలోచిస్తున్నావు తల్లి. నాన్న అలాంటిదేం లేదు నాన్న. ఏదో పొద్దుపోక ఊరికే అలా ఆలోచిస్తున్నాను. లేదా అమ్మా దాసాలన్నా దాసులేని నీ మనసు నా హృదయానికి చెబుతుందమ్మా. నాన్న అమ్మా అమ్మా చూడమ్మా భారతి, ఈరోజు మన భరత్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పోలీస్ ఇన్స్పెక్టర్గా ఈ ప్రాంతానికి వస్తున్నాడు. ఆ విషయం నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడమ్మా. ఏంటి నాన్న మీరంటుంది? బాబా మనూరికి ట్రాన్స్ఫర్ మీద వస్తున్నాడా? అవునమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావు నాన్న. ఆ విషయం నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడమ్మా. అదిగో నాన్న మాటల్లోనే భరత్ వస్తున్నాడు. బాబు బాబు ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు బాబు. మావయ్య, చిన్నతనంలో నుండి మా తల్లిదండ్రులు ఎవరో తెలియని పరిస్థితిలో నన్ను చేరదీసి పెంచి పెద్దవాడిని చేసి ఇంతటి ఆఫీసర్ని చేసావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మావయ్య. బాబు నువ్వు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు. నీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం. నేను అలా మారుకోట దాకా వెళ్ళొస్తాను. అలాగే మావయ్య. రెస్ట్ తీసుకో, జాగ్రత్తగా ఉండు బాబు.
భారతి ఏంటి అలా దూరంగా నిల్చొని ఉన్నా? అబ్బాయి ఏం లేదండి. భారతి చిన్నతనం నుండి కలిసిమలిసి తిరిగాం, అలాంటిది నా దగ్గర నువ్వు దాపరికంగా ఉంటావా? అబ్బాయి అలాంటిది ఏం లేదు బాబా. భారతి నీ కోపానికి కారణం నేను రావటం అయిందనా భారతి? అబ్బాయి గారికి ఇప్పటికైనా మేము గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. భారతి ఎన్నో పనుల మీద రాలేకపోయాను, అంత మాత్రానికి ఇంత కోపమా? చూడు భారతి, నా హృదయంలో నీకెప్పుడూ స్థానం ఉంటుంది. బాబా ఇక్కడే ఉంటావా? మళ్ళీ డ్యూటీ అంటూ ఎక్కడికైనా వెళ్తావా? ఈసారి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్లాల్సిందే. నా జీవితం కత్తి మీద సాగు లాంటిది, ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అంటే ఏంటి బాబా నువ్వు మాట్లాడుతుంది? అది కాదు భారతి, సుమారు కొన్ని సంవత్సరాల క్రితం రుద్రంరాజు అనే బందిపాటు ఈ ప్రాంతాన్ని కొలగొడుతూ ప్రజల మాన ప్రాణాలతో చెలకడమాడుతూ ఈ ప్రాంతాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఆ ముఠాను పట్టే బాధ్యత ఎస్పీ గారు నాకు అప్పగించి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా పంపించారు. ఈ పోరాటంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. బాబా జరిగే ఈ పోరాటంలో నేను నీకు తోడుగా వెన్నంటే ఉంటాను. కష్టసుఖాల్లో పాలు పంచుకొని కలకాలం నీతో జీవించాలనేదే నా ఆశ బాబా. చాలా సంతోషం భారతి, నా కష్ట సుఖాలను పంచుకొని నాతో కలకాలం జీవించాలనే నీ ఆశయానికి నా ధన్యవాదాలు. భారతి ఈరోజు సాయంకాలం కారంపూడి అడవులో ఉన్న ఆ ముఠాను పట్టుకోవడానికి పోలీస్ దళాలతో బయలుదేరి ఆ ముఠాను పట్టి ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత ఎస్పీ గారు నాకు అప్పగించారు. ఏంటి బాబా ఇప్పుడే వచ్చి మళ్ళీ డ్యూటీ అంటూ వెళ్తున్నావు? ఇదేమీ బాగాలేదు. ఇంకొక 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. రాణి గారికి కోపం కూడా వచ్చింది. నేను నీకేం మాట్లాడినా కష్టంగానే ఉంటుందిలే బాబా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇంకెన్నాళ్ళకి తమరి దర్శన భాగ్యం? భారతి నువ్వు అనుకుంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు రెక్కలు కట్టుకొని వాలిపోను. అబ్బో అబ్బాయి గారు మాత్రం మాటలు బాగానే నేర్చారులే. భారతి నిన్ను చూస్తున్న కొద్దీ మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఐ లవ్ యూ బాబా. ఐ లవ్ యూ భారతి. కనిపించావే తారలా, కరుణించావే దేవిలా, వరమిచ్చావే ప్రేమగా ప్రేమగా ప్రేమగా. పున్నమిలా వచ్చింది ప్రేమ, ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ. పండగలా నవ్వింది ప్రేమ, ప్రియా గుండెలయను ఉంది ప్రేమ. ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ ప్రేమ. హరే కృష్ణయ్య అన్నావు నిన్నటిదాకా, మరో రామయ్య అయ్యావు ఉన్నపలంగా. సిగ్గల్లే చూస్తావా సిగ్గుపడంగా, సదా నా సేపే చేస్తావా దగ్గరవంగా. పండగలా నవ్వింది ప్రేమ, ప్రియా నన్ను ఇలా మార్చింది ప్రేమ. నీ రాకతో శశిరేఖతో నా కంటి పాపలో వెలుగొచ్చింది. నీ మాటతో ముసినవ్వుతో మదిలో ఎదలో కథలో మలుపొచ్చింది. నీ చెలిమితో చిరుజల్లుతో నా పూల కొమ్మలో చిగురొచ్చింది. నీ జోడితో చిరువేడితో చెడలో చెడలో ఒడిలో కొలుకొచ్చింది. హరే కృష్ణయ్య పాడింది అష్టపద
చేరింది ఏకపదంట గోపెమ్మే చెప్పింది గుట్టు కథంట మరి చిలకమ్మే చెప్పేది గొప్ప కథంట పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండెలయ్య నువ్వంది ప్రేమ ఆయువ 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 నీలాలితో లాలింపులో ఇన్నాళ్ళ వయసులో మలుపొచ్చింది నీ గాలితో కౌగిళ్ళతో కలలో ఇలలో కనని కలిమొచ్చింది నీ చేతితో చేయూతతో ఇన్నేళ్ళ సొగసులో సెగలొచ్చింది నీ ఆటతో సయ్యాటతో అచటో ఇచటో ఇచటో హాయొచ్చింది హరే కృష్ణయ్య తోచాడు కన్యధనాన్ని మరి రామయ్య కోరాడు ప్రేమ వరాన్ని అలా రాగమ్మే కొసరింది కలికితనాన్ని ఇలా ఈ గుమ్మే నడిపింది పలపురథాన్ని పున్నమిలా వచ్చింది ప్రేమ ప్రియా గుండెలయ్య నువ్వంది ప్రేమ ఇద్దరిలోన ఇలా నిద్ర లేచి ముద్దర వేసే ప్రేమ ప్రేమ హరే కృష్ణయ్య అన్నావు నిన్నటి దాకా మరో రామయ్యే అయ్యావు ఉన్న బలంగా సీతల్లే చూస్తావా సిగ్గుపడంగా సదా నా సేవే చేస్తావా దగ్గరవంగా హలో చిన్న ఏమిటి ఇలా వచ్చావు? ఏమిలే సత్యమూర్తి గారు, ఒక చిన్న పని మీద వచ్చా. ఏమిటా పని చిన్న? మొన్న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిగ్గింగులు చేస్తావు, బాంబులు వేశావు. ఆ కేసు విషయం నీతో చెప్పిరమ్మని అన్నయ్య భగవాన్ గారు పంపించారు. ఇది ఆ కేసుకు సంబంధించిన ఫైల్. చూడు చిన్న, నా మేధస్సు ఉపయోగించి ఈ కేసులో నీకు ఎటువంటి సంబంధం లేదని కోర్టులో నేను రుజువు చేస్తాను. ఇంతకీ అన్నయ్య భగవాన్ గారు బాగున్నారా? అన్నయ్య గారు క్షేమమే. ఇంతకీ మీ వ్యాపారం ఎలా సాగుతుంది? చూడు చిన్న, ఆ భగవాన్ గారి అండదండలో ఉన్నంత వరకు మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాక వచ్చావు, ఒక పెగ్గు విస్కీ తీసుకొని వెళ్ళు. విస్కీ అయినా లేక ఇంకేమైనా ఉందా? నువ్వు అడగాలే కానీ ఏదైనా అరేంజ్ చేయను. మరి ఇంకెందుకు, మొదలుపెట్టు మిత్రమా. ఏ కామిని, హీస్ మై ఫ్రెండ్. నీ ఆటపాటలతో ఇతన్ని ఆనందపరచు. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అద్దలి బొమ్మని అద్దరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. నువ్వంటే పాడి చేస్తానే, నీ వెంటే పాడి వస్తానే. చల్లని గాలిని
ఎవరు మీరు? మిస్టర్ సత్యకుమార్తె, నీ అంతు చూడడానికి వచ్చిన అరవీర భయంకరుణ్ణి. యుగంధర్ భయంకర్ ఎన్నో అక్రమాలు చేసి, అవినీతి చేసి, అన్యాయానికి అమ్ముడుపోయి, అధర్మ దేవతకు కళ్ళగంతలు కట్టి ధర్మదేవతకు అమ్ముడుపోయిన ఈ సత్యమూర్తి గారిని సర్వ సంతోషేయండి. ఇంతకీ ఎవరు నువ్వు? నీ పేరేమిటి? ఏయ్, మా ఇంటికి వచ్చే మా మీద దౌర్జన్యం చేస్తున్నావు. ఎవరా నువ్వు? నేనెవరో చెబితే నీవు గుండె పగిలి సస్తావురా. ఇంతకీ ఎవరు నువ్వు? నీ పేరేమిటి? ఎవరి పేరు చెబితే పోలీసులు తుపాకులు కుళ్ళ వర్షం కురిపిస్తాయో, ఎవరు వస్తున్నారంటే వీలాంటి దుర్మార్గులు గుండెలు ఆగిపోతాయో ఆ ఎదురులేని భయంకరుణ్ణి, తిరుగులేని వజ్రాయుధాన్ని, వీలాంటి అవినీతి పరుల గుండెల్లో ప్రళయ సింహాన్ని, ఆ భయంకర పంచపోటు కాళిదాసు నేనేరా. ఎంతకు మేము నీకు చేసిన ద్రోహం ఏంట్రా? మీరు దోహం చేసింది నాకు కాదురా, నా బాబాకి. ఇంతకీ ఎవరు నీ బాబా? అతని పేరు చెబితే నీ ఆయువు అనంత వాయువులో కలిసిపోతుంది. అంతటి మనగాడా? అతని పేరేంటో? 15 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతూ 3 చెరువులు నీళ్లు తాగిస్తూ ఇలాంటి అవినీతి పనుల గుండెల్లో పెప్పులి పులి అయి నిలిచిన ఆ రుద్రమనాయుడు. రుద్రమనాయుడా? ఏమిట్రా పేరు చెప్పగానే లాగిపోయారే. ఆనాడు నా బాబాకి చేసిన అన్యాయానికి ఈనాడు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. బాస్, మీరు చెప్పినట్లే ఈ సత్యమూర్తి గారి సర్వస్వం మొత్తం దోచుకొచ్చా. అవును బాస్, ఎన్నో అక్రమాలు చేసి సంపాదించిన వాడి తనం మొత్తాన్ని దోచుకొచ్చా. ఏయ్, ఇది మీకు ఫస్ట్ వార్నింగ్. ఇలాంటివి మీ జీవితంలో ఎన్నో జరుగుతాయి. యుగంధర్ భయంకర్, వచ్చిన పని అయింది, వెళ్దాం పదండ్రా. అలాగే బాస్. నమస్తే ఇన్స్పెక్టర్. నమస్కారం. మీ వచ్చిన పని ఏమిటి? ఆ బందిపోటు దొంగ రుద్రమనాయుడు, అతని అనుచరులైన కాళిదాస్, యుగంధర్ భయంకరులు మా ఇంటిపై దాడి చేసి మమ్మల్ని చితకబాది మా సర్వస్వాన్ని దోచుకొని పోయారు. అవునండి ఇన్స్పెక్టర్ గారు, మీరు అలా చూస్తూ ఉంటే ఆడరాని వాడి ఆగడాలు మీరిపోతున్నాయి. ఇంతకు ఆ కాళిదాసుని మీరు అరెస్ట్ చేస్తారా లేదా? మీకు చేత కాకపోతే చెప్పండి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం. చూడండి, ఆ కాళిదాసుని పట్టుకోవడానికి మా ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అతి త్వరలోనే ఆ కాళిదాసుని అతని అనుచరుడైన యుగంధర్ భయంకర్లను పట్టుకునే బాధ్యత ఎస్పీ గారు నాకు అప్పగించారు. అతి త్వరలోనే అతను పట్టి ప్రభుత్వానికి అప్పగిస్తానని మీకు మాట ఇస్తున్నారు. ఇక మీరు నిశ్చంతగా ఇంటికి వెళ్ళి రావచ్చు. అలాగే వెళ్తాం, కానీ మీరు మాత్రం అతన్ని త్వరగా పట్టుకోవాలి. తప్పకుండా పట్టుకుంటాం, మీరు వెళ్ళి రండి. ఏమిటి భరత్, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు భారతి, ఆ దుర్మార్గు కాదే ఈ రోజు లాయర్ సత్యమూర్తి భగవాన్ తమ్ముడు అని చిన్నాను చిత్తకబాది వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని పారిపోయాడంట. వాళ్ళు వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళారు. అస్తమానం నేరస్తుల గురించి ఆలోచించడమే కానీ ఈ మరదల గురించి ఒక్క క్షణమే ఆలోచించావా బాబా? ఇవన్నీ కాదు, మన పెళ్ళెప్పుడు? భారతి, మా పోలీసు వాళ్ళకు
నేరస్తుల గురించి ఆలోచించవాలి కానీ మరెవ్వరి గురించి ఆలోచించరు. మేమంటే ఉన్నామని నీ గురించే ఎదురు చూస్తుంటామని మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా బాబా. మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాము అది చెప్పముందు. తలకు మించిన బాధ్యతను ఎత్తి మీద పెట్టుకొని ప్రేమ పెళ్ళి అంటూ నా కర్తవ్యాన్ని నేను స్మరించలేను. అంటే ప్రేమించే పెళ్లి చేసుకోవడానికి నీకు ఉద్యోగం అడ్డొస్తుందా బాబా? అది కాదు భారతి, ఎన్నో సంవత్సరాలుగా ఈ చీకటి ప్రభుత్వాన్ని కొల్లగొడుతూ దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఈ చీకటి ప్రపంచానికి మగరాజుల చలాని అవుతున్నా ఆ బందిపడి రుద్రమనాయుడు, అతని అనుచరులైన కాళిదాస్, యుగంధర్ భయంకర్లు ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతూ ఎందరో ప్రజల మానవ ప్రాణాలతో చెలగాడమారు. ఆ అమ్మటాన్ని పట్టుకునే బాధ్యత నాపై ఉందని నీకింతకు ముందే చెప్పాను. ఇంతటి గురుతర బాధ్యత నా బుధస్కలపై ఉంది. ఇటువంటి పరిస్థితిలో ప్రేమ పెళ్ళి అంటావేంటి భారతి? ఆ అమ్మటాన్ని పట్టి ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాతనే మన పెళ్లి జరుగుతుంది. అంతవరకు నువ్వేచి ఉండాల్సిందే. అవునులే బాబా, మీరు ఎంతైనా మగాళ్ళు కదా, ఏం మాటలైనా చాలా మనీ అవుతుందిలే. అరే రే, ఇంతలోనే అంత కోపమా? రాదా మరి? చూడు భారతి, ఈ ఆడవాళ్ళ స్పర్శలోని మార్త సత్యంటే కానీ ఎంతటి మగాన్నైనా ఇక్కడనే కొంగుని కట్టేసుకుంటారు. ఇలాంటి మాయ మాటలు చెప్పాయి కదా నన్ను నీ ప్రేమ వర్షంలో తడిపింది. కౌగిలించకే ఓ ప్రేమ, కౌగిళ్ళకే రావమ్మా. తీయనైన ఓ ప్రేమ తేనె వానలారమ్మ. స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదలారమ్మ ప్రేమ. కౌగిలించకే ఓ ప్రేమ, ఇది తీరుగా ఎదు నిండుమా. చేయందిస్తారా మరి సరదా పడదామా. కౌగిలించకే ఓ ప్రేమ,
సఖే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మ సందనైన ఓ ప్రేమ సందమామల రామ తీయనైన ఓ ప్రేమ తేనె వానల రామ ఇరలో హూయలుగు మా హాయి రాగమా వేయి కలల చిరునామా ప్రేమ స్వాతి చిరుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ హలో ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ గారు, ఏమిటి ఆ కాళిదాస్ బ్యాంకును కొలగొట్టి సుమారు 10 కోట్లు తీసుకొని పారిపోయాడా? ఓకే, నేను వెంటనే వస్తున్నాను. భారతి, ఆ కాళిదాస్ బ్యాంకును కొలగొట్టి సుమారు 10 కోట్లు తీసుకొని పారిపోయాడంట. నేను వెంటనే వెళ్ళి వస్తాను. అలాగే బాబా. కదిలావో కాల్చి పడేస్తా. ఓ ఇన్స్పెక్టర్ భర్త కుమారా, ఓ బందిపాడు కాళిదాసా? చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్ భర్త కుమార్, మర్యాదగా నా దారి కట్టు తప్పుకో. మిస్టర్ కాళిదాస్, ఇలాంటి దుర్మార్గులకు ఎదురు నిలబడ్డా కానీ దారి ఇవ్వడం ఈ ఇన్స్పెక్టర్ జాతకంలో లేదు. మర్యాదగా ఆ సూట్ కేసు ఇలా ఇచ్చి లొంగిపో, నీకు శిక్ష తగ్గుతుంది. నాకు శిక్ష? మిస్టర్ ఇన్స్పెక్టర్, అట్ట వచ్చిన వాళ్ళ తల నరకడమే కానీ తల వంచడం ఈ కాళిదాస్ జాతకం లేదు. మర్యాదగా నా దారి కట్టు తప్పుకో, లేదా నీ తల ఎయ్యి ముక్కలవుతుంది. మిస్టర్ కాళిదాస్, నా కర్తవ్యం వాళ్ళు నేను చాలా ఖచ్చితమైన మనిషిని. నన్ను రెచ్చగొట్టి ఈ పతనాన్ని కోరుకొని తెచ్చుకోమాకు. మిస్టర్ ఇన్స్పెక్టర్ భర్త కుమార్, నా వృత్తి ధర్మంలో నేను చాలా ఖచ్చితమైన మనిషిని. మర్యాదగా నేను చెప్పినట్లు నువ్విని నన్ను ఎల్ల నువ్వు, లేదా నా శక్తి ఏమిటో నీకు రుచి చూపిస్తా. నీలాంటి కుందేల చెప్పలు భయపడి నిన్నెక్కడి నుంచి వెళ్ళడానికి నాది పిరికెగుండే కాదురా. ఆల చక్రాన్ని ఆపగల ఈ కాళిదాసుతో తలపడితే నీ శవాన్ని అడ్డాసు లేకుండా చేస్తా. నీలాంటి చించాలకు బెదిరింపులు భయపడి నిన్నెక్కడి నుంచి వెళ్ళడానికి ఈ సినిమాకి ఇష్టం కాదురా. ఈ పర్వతాన్ని బద్దలు నీకంటే నీ తల ముక్కలవుతుంది. ఈ పర్వతాన్ని పిరంగులతో పేల్చగల ఇంటర్ ఆఫీసర్ అనే సంగతి మర్చిపోతున్నావు. నేను గద్దిస్తే పరిగెత్తే కారు మేఘాలైన ఆగిపోతాను. నేను పిడికలు బిగిస్తే ఆకాశం బగ్గుమంటుంది. అలాంటి ఈ కాళిదాస్తో తలపడితే నిన్ను భూస్థాపితం చేస్తా. నీలాంటి ఊరుకొక్క అరుపులకు మేక వల్ల పిల్లలకు భయపడేవాడు కాదురా ఈ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక మాటలతో అనవసరం. మర్యాదగా నన్ను ఎల్లనివ్వు. మిస్టర్ కాళిదాస్, నీకు దమ్ముంటే ధైర్యమంటే నన్ను ఎదుర్కొని ఇక్కడి నుంచి వెళ్ళు. నేను తెలుసుకుంటే నిన్ను కత్తి కుక్కండగా నరికి ఈ పలనాడు సీమలో పంచభూతాలకే పలహారంగా చేయగలను. నేను తలుచుకుంటే ఈ క్షణమే బంధించి ఉరికంబ ఎక్కించగలను. నన్ను ఉరికంబం ఎక్కించే ముందు నీవు ప్రాణాలతో బతికుంటే కదా. సవాల్ చేస్తే సవాల్ లేచిపోగలవు కాళిదాస్. ఆ సవాళ్ళ మీద శివతాండం చేయగలడు మిస్టర్ ఇన్స్పెక్టర్. మర్యాదగా ఈ సూట్ కేసుని అక్కడ పెడుతున్నా. నీలో మగతనం ఉంటే ఆ సూట్ కేసుని తీసుకో. అయితే రారా.
వెళ్ళిపోయాడు. భరత్, ఏంటి తల మీద దెబ్బ? ఏం లేదు భారతి, ఒక బందిపాటుకు నాకు జరిగిన యజ్ఞంలో చిన్న దెబ్బ తగిలింది అంతే. ఏది చూడు నువ్వు. ఏమిటి భారతి ఆ కంగారు? నీ వంటి గంధారు కన్యా నా ఎదుట ఉంటే నాకు దెబ్బ తగిలింది అంటున్నా చెప్పు. భరత్, నీకు చిన్న గాయమైనా నాకు మనసంతా గాయమవుతుంది. ఇప్పుడు ఈ మాటలకేం కానీ నేను ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ఓ భరత్, ఒక పక్క నీకు తలక దెబ్బ తగిలిందని నేను కంగారు పడుతుంటే నువ్వు ఈ టైంలో చిలిపి ప్రశ్న అంటున్నావు. ఇదేమీ బాలేదు. వెర్రి భారతి, నీ లేత హృదయం గురించి నాకు తెలియదు అనుకున్నావా? నాపై ఇంతటి ప్రేమానురాలు చూపుతున్నావు. నిన్ను పొందడం నా అదృష్టం భారతి. సరోవరంలో నడియాడే అంశ నడకల తుల్యంతో చూస్తుంటే ఏ మనిషికైనా మనసు పరవలు తప్పుతుంది. నిన్ను చూస్తుంటే నా కళ్ళగా అనిపిస్తుంది భారతి. బాబా, బంగారు లేడవాడే నీ బెదురు చూపులని చిలిపి చూపులు నన్ను ఆకర్షిస్తున్నాయి భారతి. జరుగుతున్నది సంధ్య వేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ, హంసలన చెరుకోన కోరికల తీరానా, పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం తోం తోం, పిల్లని మళ్ళీ పెంచం అది అడిగెను మరి కొంచెం, తెల్ల
పెడతా చీర మాడతా చక్క చేసి ఒక్కటావనా మీద పడనా మీ గడవనా కన్నయ్యదరాదాలా రగిలే గులాబీవే మగ నుడి సబకే జవాబువే తగిలే సుఖాలివే బిగువుల మరిలో విహారివే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా జాజుల మజాలా పూగంధం పూయాలా తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ తెల్ల తెల్లారి దాకా చేయమన్నది కుంభమేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఏకుతారా సిపతని సకాలికేరా యుగంధర్ భయంకర్ మన బాస్ ఎక్కడికి వెళ్ళాడ్రా? మన రహస్య స్థావరంలో నిద్రిస్తున్నారు. పిలవమంటారా బాస్? పిలవండ్రా. బాబా 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 పిలవండ్రా మన బాసుని. బాబా 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 యుగంధర్ బాస్ భయంకర్ మన బాస్ ఎక్కడికి వెళ్ళాడ్రా? వస్తున్నారు బాబా. పిలవండి. బాబా 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 ఏయ్! బాబా మేము కొల్లగొట్టుకొచ్చిన ధనం ఇదిగో బాబా. అవును బాబా, ఆ దుర్మార్గ సర్వసాన్ని కొల్లగొట్టుకొచ్చాం. యుగంధర్ బాబా భయంకర్ బాబా ఆ ధనాన్ని మన రాష్ట్ర స్థావరానికి తీసుకుపోయండి. అలాగే బాబా. వెళ్ళండి. కలిదా నువ్వు వెళ్ళిన పని ఏమైంది? బాబా నీవు చెప్పినట్లే ఆ సత్యమూర్తి ఆ భగవాన్ తమ్ముడైన సిన్నాను సీతక్క బాధే వాడి సర్వసం కొల్లగొట్టకొచ్చా. శబాష్! ధనముందన్న అహంకారంతో కళ్ళు మోసిపోయిన వాళ్ళ సర్వసాన్ని కొల్లగొట్టుకొచ్చావు. వాళ్ళు నడి బజార్లో చెమెత్తుకోవాలి. కానీ ఆ భగవాన్ ఎస్పీ ధర్మారావు అక్కడ లేరు. అంటే వాళ్ళని ఇంకా మృతి దేవత వరించలేదన్నమాట. ఇంతకీ వాడు ఎక్కడ కనుక్కొని వచ్చావా? తెలుసుకున్నాను బాబా. ఎక్కడున్నాడు? వాడు ఎమ్మెల్యే సీటు కోసం కోరిక కలిగిందంట. ఆ ఎమ్మెల్యే సీటు కోసం ఢిల్లీ వెళ్ళాడంట. రేపో మాపో వస్తాడని తెలిసింది బాబా. కానీ వాడు రౌడీగా గూండాగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర ప్రజల రక్త మాంసాల్ని పిప్పి చేశాడు. ఇప్పుడు వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ దేశాన్ని పరావాళ్ళు కూడా అమ్మగలడు. వాడు ఎక్కడుండా ఏ పరిస్థితిలో ఉండా వాడిని పట్టి బంధించి నా కాళ్ళ ముందు పడే. బాబా
అష్టదిబ్బాలకు అడ్డు నిలిచిన అటు సూర్యుడు ఇటు పడిసిన లింగే నేల ఏకమైన ఈ కాళిదాస్ ఆడిన మాట తప్పడు. నీవు కోరినట్లే ఆ భగవాన్ గాండి పట్టి బంధించి నీ పాదాల ముందు పడేస్తా. అంతటి సముద్రం అని నాకు ముందే తెలుసు. అందుకే ఈ బాధ్యత నీకు అప్పచెప్పాను. అతి చేత చక్కమ్మతో నీ కర్తవ్యం నెరవేర్చి ఈ బాబాకి శిష్యులు అనిపించుకో. బాబా, నేనెవరో తెలియని పరిస్థితులు నన్ను చేరదీసి ఆదరించి పెంచి పెద్దవాడిని చేశావు. నీ రుణం 1000 జన్మలెత్తినా తీర్చుకోలేను బాబా. కానీ రుణాలు, అభిమానాలు, అనుబంధాలు ఇలా వృధా చేయడం నాకు ఇష్టం లేదు. ఆ భగవాన్ గారిని తెచ్చి వాడు శిరసను ఖండించి నా పౌన ముఖధారమును ఏలాడదీసేంత వరకు నాకు నిద్ర పట్టదు. బాబా నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? నీ కాకపోతే ఎవరికి చెప్తాను, అడుక్కాలి. ఆ భగవాన్ పై నీకెందుకంత ప్రతీకారం? కానీ ఆ విషయం గురించి నన్ను ఏమీ అడగొద్దు. ఆ విషయం నాకు గుర్తుకు వస్తే ఆ గుండెల్లో రగులుతున్న అగ్ని జ్వాలలు పాతోలగా మారి పగ పండే మంటల్లో ఆహుతి చేయాలనేది నా కోరిక. అంతటి ప్రతీకారం రగలటానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా బాబా? కానీ ఆ విషయం సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంతటి వరకు నన్ను ఏమీ అడగవద్దు. సరే బాబా, నీ మనసును కష్టపెట్టే విషయాలు నేనేమి అడగను, సరేనా? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి బాబా? ఆ భగవాన్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టగానే వాళ్ళని పట్టి బంధించి మన రాష్ట్ర స్థావరాన్ని చేర్చడమే నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని నెరవేర్చుటకు కార్యసిద్ధుడై బయలుదేరుతున్నా. నన్ను ఆశీర్వదించండి. పలనాటి బాలచంద్ర వారసత్వం నింపుకొని యుద్ధ రంగంలో అభిమన్యులో విరుసుకుపడి పుల్లాడి గడ్డపై పుబ్బిలి పుట్ల తాండ్ర పాపారాయిల్లా వాళ్ళ శిరసను ఖండించి విజయ పేరు మోగించి విజయాన్ని సాధిస్తూ. సరే బాబా, నీ ఆశీర్వాద బలం నాకుంటే ఎంతటి దుష్టశక్తినైనా ఎదిరించగలను. వస్తా. ధర్మస్థాపనకై బయలుదేరుతున్న నీకు ఎల్లప్పుడూ నా ఆశీర్వాద బలం ఉంటుంది. యమకింకరుల్లా వాళ్ళని వెంటాడి ఖండించి అలనాటి బాలచంద్రుల నరసింహరాజు శిరసను ఖండించినట్లుగా ఆ భగవాను గడి శిరసను ఖండించి నీ పాదాల ముందు పడవేస్తా. వస్తా. కానీ ఏమిటి నీ చేతికి గాయం? బాబా, నేను బ్యాంకు దోపిడీ చేసి వస్తుండగా ఆ ఇన్స్పెక్టర్ భరత్ నాకు అడ్డు తగిలాడు. అతనిని ఎదుర్కొనే ప్రయత్నంలో నా చేతికి గాయమైంది బాబా. ఏమిటి? ఆ ఇన్స్పెక్టర్ నీ కట్టు తగిలాడా? అంతేకాదు బాబా, ఆ బందిపోటు రుద్రమనాయుడైన అనుచరులను, యుగుంధరులను, భయంకరులను అతి త్వరలో బంధించి ప్రభుత్వానికి అప్పచెబుతానని సవాళ్ళు చేశాడంట. కానీ ఆ ఇన్స్పెక్టర్కి మనమేమిటో, మన శక్తి ఏమిటో ఒక్కసారి రుచి చూపించిరా. అలాగే బాబా. కానీ యుగంధర్ని భయంకరంగా కూడా తోడుగా తీసుకెళ్ళు. సరేగా బాబా, అలాగే తీసుకువెళ్తా. వస్తా. భగవాన్ ఆనాడు తన ముందన్న అహంకారంతో, రాజకీయ అండ దండాలతో, మంది మార్బలాలతో నన్ను ఒంటరి వాడిని చేసి నా కళ్ళ ముందే నా భార్యను చిత్రహింసలు చేసి ఆమె ప్రాణాలు తీసావు. ఇప్పుడు నాకు బందిపాటుగా ముద్రించిన నిన్ను అంతము చేసి నా భార్య ఆత్మశాంతికి చేకూరుస్తా. विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे 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 संभवामि
అది నీకే సంభవం సంభవం సంభవం. తల్లి కడుపు పండగ పుట్టినావు కొడుకుగా, తల్లి కట్టె కాలగా చేరినావు కాటికి. చెయ్యవలపు పంటగా వీడినావు ప్రేమని, చెయ్యి గుండె రగలగా ఆర్పినావ మంటను. ఆరగిలే మంటలు ఎక్కడివి, ఆ పగిలే గొంతులు ఎవ్వరివి. నీ తల్లివా నీ చెల్లివా, నీ తల్లివా నీ చెల్లివా, దిక్కులేని అనాథలవా, రోడ్డు పక్క అభాగ్యులవా. ఆ పాపుల పాలికి పులివై బెబ్బులివై, ఓ పిల్లి పులివై. గుగుమ్మ గుగుమ్మ గుమ్మడి చేను, పుట్టడే కుర్రోడు కొంగుల కోలు. పూసే గువ్వా పూసేయాలంట అరే ముద్దు ముద్దుగా, కోసే పువ్వు పూసేయాలంట యమ గుట్టు గుట్టుగా. గుగుమ్మ గుగుమ్మ గుమ్మడి చేను, పుట్టడే కుర్రోడు కొంగుల కోలు.
సూత్రం కట్టాలో ఎమ్మ లగ్గం పెట్టాలో ఎమ్మ నువ్వుకే అంటే పంతులు గారిని పిలిపించేసేనా కార్యం జరిపించేసేనా మరి నువ్వేమంటావు బుల్లెమ్మ అరే నీ మాటేనా మాటమ్మా అటుంది బొమ్మ ఇటుంది బొమ్మ నడాన పడ్డ బ్రహ్మయ్య ఎటెంకెళ్ళి సెటప్ చేయడం నువ్వే చెప్పయ్యా అయ్యయ్యో గుగుమ్మ గుగుమ్మ గుమ్మడి చేలో కొట్టాడే కుర్రాడు కొంగుల కోలో పూసే గువ్వా పూసయ్యానంట అరే ముద్దు ముద్దుగా పూసే పువ్వు పూసయ్యాలంట ఎమ గుట్టు గుట్టుగా ఒరే రామలింగం, ఈ జన్మలో అయినా మన హీరోయిన్ మనకి కనబడుతుందంటావా? ఒరే కోట్లింగో మన 2 లక్షలు అది తీసుకొని పోయి 2 సంవత్సరాలు అయ్యే అది ఇంకా మన డైరెక్టర్ ఉందంట లేక ఎవరితో లేచిపోయిందంటావా? ఒరే కోట్లింగో ఏమిటో రామలింగం, ఈ బతుకులు ఎన్నాళ్ళు బతకాలరా? ఏమిటోరా? ఆనాడు మద్రాసు వెళ్ళి మన 2 లక్షలు 2 గంటల్లోనే అయిపోయినారా? నేను ఏదో అనుకున్నా కానీ అది పెద్ద మోసగత్తాలుందిరా. మోసగత్త కాకపోతే 2 లక్షలు ఎలా గుంజిందిరా? 2 లక్షలు పోయా, ఇల్లు వాళ్ళు అన్ని గొల్లాయా. ఒరే కోట్లింగు ఆ మద్రాసు గురించి చెత్తమాకరా, అవి తలుచుకుంటేనే వాళ్ళంతా మటలుగా ఉందిరా. నాకు కూడా అలాగనే ఉందిరా. అబ్బాబాబా చూడండి బాబులు, మీ ఇద్దరు ఇలా గొడవ పడ్డం నాకేమీ నచ్చలేదు. మీ ఇద్దరికి చెరుకు 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ మళ్ళీ మద్రాసు వెళ్ళి సినిమా ఛాన్స్ కోసం ట్రై చేస్తారా? అంత భాగ్యం మరదలా. ఓ ఎస్. ఎంతకే డబ్బులు ఎప్పుడు ఇస్తాం మరదలా? మీ ఇద్దరు చచ్చినప్పుడు ఇస్తా. ఒరే రామలింగం, మనం ఎప్పుడు చచ్చేది? చెల్లు తక్కువ దద్దమ్మా చావటం అంటే కాటికి వెళ్ళి కట్టెల మీద పడుకొని తగలబడుతురా. అయ్యో నిజమేరా, మా అవ్వను కూడా అలాగే చేశారు. ఏమ్మా మేము చావరా, నీకు అర్థాత్రం ఉందా? లేకపోతే ఇంకా 2 లక్షలు పోయినాక మీరు మాత్రం ఏం బీగుతారు? మాకేమమ్మాయి, నీకు తోడుగా ఉండి పని చేసి పెట్టమంటే పని చేసి పెడతాం. అసలు ఏం చేయమని చెప్పు. అయితే అంటులు తోమంటావా? లేక ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేయాలా? ఏదో చెప్పు, చక్క చేసి పెడతాం. అవేమీ వద్దులే, కానీ మీరు ఎదురున్న పద్మనాభ హోటల్కి వెళ్ళి శుభ్రంగా తినేసి కడుపు నిండా తినమంటావా? తిన్నాక ఒళ్ళొంచి కాఫీ కప్పులు ఎంగిలి ప్లేట్లు కడగండి. పెద్దన్నానికి మొగం వచ్చిన మొగాలు అనుకున్నావా ఏంటి? ఇంకేం చేస్తారు? 2 లక్షలు ఉన్నాయి, కాస్త పోగొట్టుకున్నారుగా. అబ్బా ఆ 2 లక్షల గురించి అర్థమా తల్లి, అవి తలుచుకుంటే మా ఊ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంతకే మరదలా వాడి మాటలుగా కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకోండు? నన్ను ఎప్పుడు చేసుకుంటావు మరదలా? అన్ని పెళ్ళి ఎప్పుడు చేసుకోండు? నన్ను ఎప్పుడు చేసుకుంటావు? అన్ని పెళ్ళి ఎప్పుడు చేసుకోండు? నన్ను ఎప్పుడు చేసుకుంటావు? పెళ్ళి ఎప్పుడు చేసుకోండు? ఎప్పుడు వేపించుకుంటావు? అబ్బబ్బబ్బా, ఆ పని మీ గోల. మీ ఇద్దరిలో భారత్ని ఎవరు పెళ్లి చేసుకుందాం అంటున్నారు ముందు? అరే భారత్ని పెళ్లి చేసుకుని ఏం సుఖ పెడతావురా నువ్వు? నేను ఎలా చూపెడతానా? నేను భారతి వెళ్ళి వారిలకు వెళ్ళి రాళ్ళు పగలగొట్టి డాబా మీద కొట్టి పైన డాబాలో ఏమంటో తిందామా అతికెత్తాం. నా చేత్తో రాళ్ళు పగలగొట్టు. ఓరే కోరి పడి తీసుకెళ్తావా? నేను ఏది తీసుకుని వెళ్తే నీకెందుకు రా, నువ్వు బోరా మా పని ఉంది. చల్లేరా మరదలా పైన డాబా ఖాళీ కుదరని రావా? ఏం బావా? గుడ్డ బావా. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి, నీకోసం ఎలా
ఒట్టేసి చెబుతున్నా పద్మావతి, నువ్వంటే నాకిష్టం పద్మావతి. నా మనసే దోచినావే పద్మావతి, నిన్నొదిలి ఉండలేనే పద్మావతి. నా చూసి కొబ్బలు ముంచగ పద్మావతి, నా గుండెల్లో నా దుప్పటి పెట్టగ పద్మావతి. అరమెల్లో నా తాళి కట్టి అవుతానమో నీపతి. పద్మావతి వస్తాయి పద్మావతి, పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. అరే పద్మావతి, పద్మావతి గుర్తొస్తున్నావే, తగదగ ముద్దొస్తున్నావే. అందంగా ఉన్నావే పద్మావతి, అమ్మమ్మో ఆగలేనే పద్మావతి. అది కాదు ఇది కాదని పద్మావతి, సాకుల్నే చెప్పమాకు పద్మావతి. సిరై నిన్నే చుట్టుకుపోతా పద్మావతి, పళ్ళగా ఎత్తుకుపోతా పద్మావతి. నువ్వంట నవ్వుకుంటే పోతున్నదే నామతి. పద్మావతి, పద్మావతి, పద్మావతి ముద్దొస్తున్నావే, తగదగ గుర్తొస్తున్నావే. పద్మావతి, పద్మావతి ముద్దొస్తున్నావే, తగదగ గుర్తొస్తున్నావే. కళ్ళు మూస్తే పద్మావతి, కళ్ళు తెరిస్తే పద్మావతి. నీకోసం నేను వస్తానే కాలినడకన తిరుపతి. ఏయ్ ఎవరు మీరు? మీరు వచ్చారు? మేము ఎవరన్నది నీకు అనవసరం. ఇది ఇన్స్పెక్టర్ భర్త కుమార్ ఇల్లేనా? ఇంతకీ మీరెవరు? ఎవరి పేరు చెబితే పరిగెత్తే కారు మేఘాలైన ఆగిపోతాయో, ఎవరు వస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాలు దత్తరిల్లుతాయో, ఆ భయంకర బందిపోటు కాళిదాసు నేనేనే. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏమిటా తలబిరు సమాధానం? మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అవును, ఇది ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఇల్లే. ఇదిగో భయంక ఇల్లంతా వెతకండి. వాడు ఎక్కడున్నా వాడి పెడర కలిసి రాకు రండిరా. ఆగండి, చేయండి దౌర్జన్యం. అలా దారి కట్టు తప్పుగా. ఇక్కడ నువ్వు ఉన్నావు, ఇంతకి నీ ఎవరు? ఇది మా ఇల్లే, ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మా బాబా. బెదిరిన లేడి పిల్లల ఏమిటా సూపు? భయంగా ఉన్నదా? వికసించిన మల్లె మొగ్గ, నీ పేరేమిటి? నా పేరు భారతి. భారతి? భారతి, నీ అందానికి తగ్గ పేరు నా హృదయంలో ఆరాటపడుతుంది. నిన్ను నా బిక్కవులో బంధించి నా మన్మథ సామ్రాజ్యానికి పట్టపురాన్ని చేయాలని నా మనసు తహతహలాడుతుంది. ఏమంటావు? నోరు మూసుకొని మర్యాదగా బయటికి వెళ్ళమంటాను. కోపంలో కూడా నీ అందం కోటి క్రాంతులు రజల్లుతుంటే నీ అందాన్ని చూసిన ఏ మగాడైనా బయటికి వెళ్ళగలడా? ఏ మిస్టర్, మాటలు మర్యాదగా రానివ్వు. అయినా పరాయి ఆడదాని గురించి అలా మాట్లాడడానికి నీకు అసలు మనసు అలా ఒప్పుకుంటుంది? మనసే కాదా, నిన్ను చూస్తుంటే అన్న
నన్ను నేనే మర్చిపోతున్నా. బాస్ లోపల ఎవడో లేడు బాస్. ఆ నయవంచక చక్రవర్తి మన రాకను గమనించి పిట్టలా ఎగిరిపోయి ఉంటాడు. చెత్తం అంతే అయ్యి ఉంటుంది బాస్. ఇగుందా ఆ ఇన్స్పెక్టరు ఆ పులిని పోనులో బంధించాలంటే ఈ యవనపుతో మిసమిసలాడుతున్నా ఈ చిన్నదాన్ని మన సొంతం చేసుకుంటే ఏటగాడి చేతికి లేడి పిల్ల దొరికినట్లు దొరికిపోతాడు. మా బావ వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలుగా నరికేస్తాడు. మా బావ రాకముందే ఇక్కడ నుంచి పారిపోండి, ప్రాణాలైనా దక్కించుకోండి. ఏ శత్రువుని చూసా భయపడేవి కాదే. యుగంధర్ భయంకా దీన్ని లాక్కురండిరా. అలాగే బాస్. సవట దత్తమ్మలరా ఒకదానికి భయపడి వదిలేస్తారా? దత్తమ్మలరా ఆగండిరా. చెయ్యి దుర్మార్గులారా, మీరు అసలు మనుషుల మృగాల? అమాయకంగా ఆడదాన్ని బలాత్కారం చేయడం మగతనం కాదురా. మీరు మనుషులు కాదు, మానవ రూపంలో ఉన్న రాక్షసులు. నేను మానవుణ్ణు, రాక్షసుడు నీకు అనవసరం. ఆ ఒంటి మీద చెయ్యి వేసిన మగవాణ్ణి కానీ నన్ను ధిక్కరించిన ఆడదాన్ని కానీ నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. ఇప్పుడు నిన్ను ఎవడి కాపాడుతాడో చూస్తా.
ఇన్స్పెక్టర్ గారు నాకు ఎదురు తిరిగినందుకు, నీవు నా ఆజ్ఞ ధిక్కరించినందుకు మీ ఇద్దరి మీద సరైన గుణపాఠం చెప్పా. యుగంధర్, భయంకర్, మనం వచ్చిన పని అయిపోయిందిరా. ఎలా పదండి. అందమైన జీవితము అద్దాల సౌధము, చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము, చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన జీవితము అందాల సౌధము. నిప్పు వంటి వాడవు, తప్పు చేసినావు, ఎంత తప్పు చేసినావు. క్షణికమైన ఆవేశం మనసునే కంపింది, నిన్ను పశువుగా మార్చింది. నీ పడుచుదనం దుడుకుతనం పంతాలకు పోయింది, పచ్చనైన నీ బ్రతుకును పతనానికి లాగింది, నిన్ను బలి పశువుగా చేసింది. అందమైన జీవితము అందాల సౌధము. ఎవరిది నేరమని ఎంచి చూడదు, లోకం ఎంచి చూడదు. ఏదో పొరపాటుని మన్నించదు, నిన్ను మన్నించదు. అరిటాకు వంటిది ఆడదాని శీలము, అరిటాకు వంటిది ఆడదాని శీలము, ముళ్ళు వచ్చి వాలినా తాను కాలు జారినా ముక్కు తనకి తప్పదు, ముందు బ్రతుకే ఉండదు. అందమైన జీవితము అందాల సౌధము. చిన్న రాయి విసిరిన చెదరిపోవును, ఒక్క తప్పు చేసిన ముక్కలే మిగులును. అందమైన
భారతి ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? అయిపోయింది నాన్న. ఏమైందమ్మా? ఈరోజు నీ కూతురు జీవితం ముగిసిపోయింది నాన్న. అమ్మా భారతి ముగిసిపోయింది. నాన్న వద్దమ్మా. నేను నువ్వు ఆ మాట బ్రతకను అనకూడదమ్మా. నాన్న. నేను బ్రతకలేను నాన్న. ఎవరికైతే అర్ధంగినయి సుఖ సంసారాల్లో మునిగి తేలాలని కలలు కన్నాను. వద్దమ్మా. బాబుకి చేయొద్దమ్మా. నా మైలు పడ్డ శరీరాన్ని అందించలేను నాన్న. అందించలేను. నేను కన్న కలలన్నీ ఆడి ఆశలే నాన్న. ఆడి ఆశలే. వద్దమ్మా వద్దు. నువ్వు అలా చేయొద్దమ్మా. నువ్వు అలా చేస్తే నాన్న నా మనసు నేను బతకలేనమ్మా. నాన్న నాన్న భారతి ఏమిటి భారతి అలా ఉన్నావు? ఏమిటి మాయా? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా బాధలో కృంగిపోతున్నారు? ఏమి చెప్పమంటావు బాబు? జరిగింది చెప్పమన్నా మావయ్య. భారత జీవితం సర్వనాశనం అయిపోయింది బాబు. మావయ్య ఏమిటి భారతి? ఏమిటి మావయ్య చెప్పేది? ఏమిటి భారతి? ఆగు భరత్, ఆగు. భారతి నా దగ్గరికి రాకు. భారతి నువ్వేనా ఈ మాట అంటుంది? నీకు నాకు ఆవిడ దూరం తప్ప దగ్గర సంబంధం లేదు భరత్, లేదు. భారతి అవును భరత్, నా జీవితాన్ని మరొకడు అనుభవించాడు. ఎవడు ఎవడు వాళ్ళు? ఎందుకు భరత్? ఇప్పుడు నా కోసం నువ్వు వెళ్ళి వారి మీద పగ తీర్చుకుంటే ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటి? పిచ్చి భారతి, పగ తీర్చుకోవడానికి నేను మరొకటి వాడిని అనుకున్నావా? అసలు నా వృత్తే పగ తీర్చుకోవడానికి అనుకున్నావా? అవినీతి పరుల చేతులు పేర్లు వేసి లాక్కెళ్ళి లాకప్లో పెట్టి ఈ చిత్రహింసలు పెట్టి నిజాన్ని కక్కించి కక్కిన నీ బావ వాడెవడో చెప్పు భారతి, చెప్పు. బాబా, వెనకటికి ఒక కథ ఉంది, విన్నావా? ఒక చిలుక గోరింక ప్రేమించుకున్నాయి. అవి రెండు పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాయి. అవి అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసుకోవాలనుకున్నాయి. కానీ చివరి నిమిషంలో చిలుక గోరింకను వదిలి కాకితో వెళ్ళిపోయింది. అవి రెండు అనుకున్నట్టుగానే పెళ్లి చేసుకున్నాయి. కానీ గోరింక పగతో వాటి మీద దాడి చేయాలని చూసింది. కానీ కాకి సంగ బలం ఉంది. వాటి ముక్కుతో గోరింకను వెంటాడి గోళ్ళతో రక్కి చంపేసింది. ఆ కోవకు చెందినవాడు బాబావాడు. వాడు శ్వాసిస్తే వచ్చేది గాలి కాదు, విషజ్వాల. ఆ విషజ్వాలలో నాలాంటి ఆడపిల్లలు ఎంతో మంది మాడి మసైపోయారు. దయచేసి వాడి గురించి నన్ను ఏమి అడగండి బాబా, అడగండి బాబా. భారతి నీ బావ ఎవరు అనుకున్నావు? విశ్వాసాలను సైతం కంఠంలో దాచుకున్న నీల కంఠేశ్వరు లాంటి వాడు పద్మాసుని సైతం భస్మం చేసిన, మోహిని రూపంలో భస్మం చేసిన ఆది విష్ణువు లాంటి వాడు. వారి తలరాత్రి మార్చడానికి నీ బావ చాలు. వాడెవడో చెప్పు భారతి, చెప్పు. బాబా అవును భారతి. లేదు బాబా, లేదు. నేను చెప్పలేను బాబా, నేను చెప్పలేను. నా కోసం తొందరపడి నువ్వు ఏం చేయడానికి వీల్లేదు బాబా, వీల్లేదు. భారతి ఓకే నువ్వు చెప్ప మాత్రాన తెలివి తక్కువలా ఉండిపోతాను అనుకోవడం నీ తెలివి తక్కువతనం. ఆస్తి మరి ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే వాడి చేత నిజం కక్కించి కోటికి ఇచ్చి ఉరికంప ఎక్కిస్తాను. వస్తా. భరత్ ఎక్కడికి? రాక్షసాన్వేషణ కోసం. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళి అతని మీద పగ తీర్చుకుంటే ఇక్కడ అన్యాయం జరిగేది నాకు. భారతి ఏమిటి నువ్వు అనేది? అవును నీకు అన్యాయం జరుగుతుందా? అవును భరత్, నా శరీరంపై అనువను అతన్ని హస్తంతో తాకారు. అప్పుడే నేను అతని అర్ధాంగినని ముద్ర వేసుకున్నాను. అంటే నీ జీవితంతో ఆడుకున్నా ఎదవా నీ భర్త అంటావా? అవును, ముమ్మాటికి.
అమ్మా భారతి, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నాన్న ఎన్ని